అట్లా సింపుల్. ఓకే, దీనికి సంబంధించి ఓకే, ఆ, ఇదేంటిది? ఐపీ ఐపీ అడ్రస్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? యూజర్ నేమ్. నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్. యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ వచ్చేసి బాను, యూజర్ పాస్వర్డ్ వచ్చేసి 123, ఇట్లా మనకు మెయిల్ రూపంలో వస్తుంది ఇదంతా. తర్వాత సర్వర్ ఐపీ అడ్రస్తో పాటు సర్వర్ పోర్ట్ నెంబర్. సర్వర్ పోర్ట్, ఏ పోర్ట్ అయితే ఆ పోర్ట్ ఎంటర్ చేయాలి మనం. S22 సర్వర్ పోర్ట్ నెంబర్. అదే 22 పోర్ట్ నెంబర్ అట్లా. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన పని, రైట్? ఓకే. ఓకే, సో దీని ప్రకారం మనం లాగిన్ అవుతాం. ఎక్కడ? డైరెక్ట్గా ఓపెన్ చేయండి మీరు. ఆ, పట్టి 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 ఓపెన్ చేసి, మళ్ళీ ప్రొఫైల్ ప్రొఫైల్ 2 తీసుకొని, ఐపీ అడ్రస్ ఏది? ఇదే, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఇదే. ఎస్, కాపీ పేస్ట్, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఎస్ఎస్హెచ్ తీసుకొని, పాస్వర్డ్ కూడా క్రెడెన్షియల్స్ అదే పాస్వర్డ్ ఇచ్చుకున్నాం మనం కావాలని. డిఫరెంట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు కానీ కావాలని అదే ఇచ్చా. ఓపెన్. ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు బాను కదా, BHANU. బాను యూజర్ ఉన్నాడా? ఉన్నాడు. బాను యూజర్ ఉన్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. అరే, ఇదేంటిది? ఇప్పుడు బానుకి వచ్చిన ఇష్యూ ఇదే. ఇప్పుడు భానుకి వచ్చిన ఇది ఇష్యూ ఇదే. అంటే అతనికి యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, సర్వర్ల ఐపీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కానీ యాక్సెస్ లేదు. యాక్సెస్ లేదు ఇప్పుడు అర్జెంటుగా. అంటే ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు భాను ఏం చేస్తాడు? డిఫరెంట్గా దీన్ని స్క్రీన్ షాట్ చేసి మనకి ఇస్తాడు వెంటనే. డిఫరెంట్గా స్క్రీన్ షాట్ తీసి మనకి ఇచ్చేస్తాడు. అప్పుడు మనకి టికెట్ రేజ్ చేస్తాడు. హే బాస్, వీఆర్ గెట్టింగ్ దిస్ ప్రాబ్లమ్, ప్లీజ్ రెక్టిఫై ఇమీడియట్లీ అని ఇస్తాడు. ఎవరు? బాను. ఇచ్చిన వెంటనే అప్పుడు ఎస్, కన్సర్న్డ్ పర్సన్ అంటే ఎవరు? మనమే, లైనెక్స్. మనం ఏం చేస్తాం? వై ద బాను ఈస్ గెట్టింగ్ దిస్ ఎర్రర్, వాట్ హ్యాపెండ్? అసలు బానుకి ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్. అసలు బాను యూజర్ ఉన్నాడా? సెకండ్ పాయింట్. అరే, ఉన్నాడా అంటే ఎస్. భానుకు పాస్వర్డ్ ఉందా? కరెక్ట్గా ఆ భానుకు పాస్వర్డ్ ఉంది. మరి ఎందుకు భాను యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడు తన సర్వర్లో? ఎస్, ఇప్పుడు యాజ్ అ లెనెక్స్ గైగా మనం ఏం చేస్తాం? వెంటనే ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ చేయాలంటే అప్పుడు నేను అడిగా, లైనెక్స్నే అడిగేసా డైరెక్ట్గా. అమ్మా లైనెక్స్, నువ్వు చెప్పిన విధంగానే యూజర్ని తయారు చేశాను, రైట్. యూజర్కి పాస్వర్డ్ ఇచ్చాను, రైట్. అసలు అన్నీ ఇచ్చేసా, బట్ యూజర్ అనేబుల్ టు లాగిన్ టు దేర్ మిషన్, వై? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి అడిగా. ఎవరిని? లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది సలహా ఏమని? బాబు నాయన, నువ్వు రూట్ యూజర్వి. అవును, నేను రూట్ యూజర్నే. నీకు అన్నీ ఇచ్చేసా, తీసుకోము, అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చేసా. అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నీ పాటికి నువ్వు యూజర్స్ తయారు చేసుకొని నీ పాటికి నువ్వు యూజర్స్కి పాస్వర్డ్లు ఇస్తున్నావు. మరి అది కరెక్ట్ కాదు కదా. నాకు చెప్పాలా? యూ మస్ట్ ఇన్ఫార్మ్. ఎస్, నీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన డైరెక్ట్గా నన్ను కాదని నువ్వు యూజర్ను తయారు చేసుకోవడం, లాగిన్ అవ్వాలంటే అవ్వదు. మరి ఏం చేయాలమ్మా? యూ మస్ట్ ఇన్ఫార్మ్. నువ్వు తప్పకుండా నాకు ఇన్ఫార్మ్ చేయాలా అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. మరి లైనెక్స్కి ఇన్ఫార్మ్ చేయాలంటే లైనెక్స్కి ఏమైనా వాట్సాప్ ఉందా? జీమెయిల్ ఉందా? ఫేస్బుక్ ఏది లేదు కదా. ఇన్స్టాగ్రామ్ ఉందా? ఏది లేదు. కమ్యూనికేషన్ ఏం లేదు. ఎస్, లైనెక్స్ తోటి కమ్యూనికేషన్ అవ్వాలంటే లైనెక్స్ ఏం చేసిందంటే ఒక ఫైల్ని ఒక ఫైల్ని తయారు చేసింది. బాస్, మీరు ఎప్పుడన్నా సరే నాతోటి కమ్యూనికేషన్ అవ్వాలంటే ఈ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేయండి, తప్పకుండా ఎస్ మీకు యాక్సెస్ ఇస్తానని చెప్పింది. అంటే యాక్సెస్ ఇవ్వలా, ఇప్పుడు లైనెక్స్ ఆపేసింది. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. ఈ ఫైల్ ఓపెన్ చేసి మనం దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తే లైనెక్స్తో మాట్లాడినట్టే. అది లైనెక్స్ ఇచ్చిన మెసేజ్ మనకి. ఎస్, ఆహా, ఓకే ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేయాలి అర్జెంటుగా. మరి ఈ ఫైల్ ఏంది?
దీని ఫైల్ పేరు ఏంది అని చూస్తే ఎస్, ఈ ఫైల్ పేరే SSHD, ఈ ఫైల్ పేరు. ఓకే, ఈ ఫైల్ లోపలికి వెళ్ళి ఎస్ లైన్ నెంబర్ 60కి వెళ్తే ఆ లైన్ నెంబర్ 60లో చిన్న స్మాల్ మోడిఫికేషన్ ఉంటుంది. అంటే అక్కడ నో అని ఉంటుంది, నో తీసేసి ఎస్ పెట్టాలి, అంతే సింపుల్. ఆ చిన్న మోడిఫికేషన్ చేస్తే ఎస్ యూజర్స్ లాగిన్ అవుతారు అక్కడ, అదర్వైజ్ యూజర్స్ లాగిన్ అవ్వలేరు. SSHD ఫైల్ లోపలికి వెళ్ళాలి. దట్ మీన్స్ వాట్, యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు లైనక్స్ మిషన్, లైనక్స్, మీరు డైరెక్ట్గా లైనక్స్తో మాట్లాడుతున్నట్టు అర్థం అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు యాక్చువల్గా మరి ఆ ఫైల్ ఏంటి, దాని గొడవ ఏందమ్మా లైనక్స్ అని అడిగా, అప్పుడు చెప్పింది ఫైల్ అనేది పూర్తి పేరు ఏందమ్మా అని అడిగితే అప్పుడు లైనక్స్ చెప్పింది SSHD_config, ఇది ఫైల్ నేమ్ అని చెప్పింది. CONFIG కాన్ఫిగ్, ఇది ఫైలు. ఈ ఫైల్ వచ్చేసి ఎక్కడుంది, SSHలో ఉంది. SSH అనేది ఏంది, మరొక డైరెక్టరీ. ఈ డైరెక్టరీని ఎక్కడ పెట్టింది తెలుసా, SSH ఈటీసీలో పెట్టేసింది, ఈటీసీ. ఓకే, ఈటీసీ ఎక్కడ ఉంది, ఇక మీకు తెలుసు, ఈటీసీ అనేది ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఇది యాక్చువల్గా అంటే ఈటీసీ SSH SSHD కాన్ఫిగ్. SSHD కాన్ఫిగ్ అనేది ఫైల్ నేమ్, ఫైల్ నేమ్. SSH అనేది ఏంది, ఫోల్డర్ నేమ్, ఫోల్డర్ నేమ్. ఎస్. మరి ఈటీసీ అనేది ఏంది, ఫోల్డర్ నేమ్, తెలుసు మీకు. మరి ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ నేమ్. ఎస్, ఇది విషయం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఈటీసీ అనేది ఫోల్డరే, SSH ఫోల్డరే, SSH కాన్ఫిగ్ అనేది ఫైలే. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా ఒక ఫైల్లో కంటెంట్ చూడటానికి ఏ కమాండ్ వాడాలి మనం? కంటెంట్ చూడటానికి మాత్రమే ఏం వాడతాం? క్యాట్ వాడొచ్చు, లేదా టైల్ వాడొచ్చు, హెడ్ వాడొచ్చు చూడటానికి, డేటాని చూడటానికి. ఇప్పుడు డేటాని చూసేది కాదు, ఉన్న డేటాని కొంత మోడిఫై చేయాలా. మోడిఫై చేయాలంటే ఏ కమాండ్తో ఓపెన్ చేయాలి, దీన్ని ఏ టూల్తో ఓపెన్ చేయాలా? ఎస్, ఏదైనా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని మోడిఫై చేయాలంటే ఒక టూల్ ఉంది, దాని పేరు VIM. ఇదే కాకుండా మరొక టూల్ ఉంది, దాని పేరు నానో. ఐదర్ వీ కెన్ యూస్ VIM ఆర్ నానో. ఎందుకు, చిన్న మోడిఫికేషన్ చేయాలి ఇప్పుడు. ఎక్కడ, SSH_config అనే ఫైల్లో చిన్న మోడిఫికేషన్ చేయాలా ఇప్పుడు నేను అర్జెంటుగా. ఓకే, ఇప్పుడు ఏమని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, నానో. నానో అర్థమవుతుందా, నానో. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? మరి ఈ ఫైల్ అంటే ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ, ఇది ఈ స్క్రీన్ పనికిరాదు, మళ్ళీ మనం రూట్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలా. ఎస్, రూట్ యూజర్ స్క్రీన్ ఇది, ఇది రూట్ యూజర్ స్క్రీన్. ఈ స్క్రీన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు? నానో రాసి /etc SSH config, అట్లా SSHD కాన్ఫిగ్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా ఎట్లా వస్తుంది ఈ మాదిరిగా. మరి ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి అంటే చూడండి, చెప్తా చూడండి. అక్కడ కిందకి వెళ్తే ఇదిగోండి, చూసారా పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంది, దాన్ని ఎస్ పెట్టండి చాలు. ఎస్, నో తీసేసేయండి, ఎస్ పెట్టేసేయండి. ఎస్ అయిపోయింది, అంతేనా? అంతే, అదే అడిగింది. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని పెడితే చాలా, అమ్మా వీళ్ళందరికీ యాక్సెస్ ఇచ్చేసేయి, నో ప్రాబ్లం అని అర్థం. ఎస్ అని పెడితే చాలు. ఎస్ అని మోడిఫై చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఎలా చేయాలా, మనం సేవ్ చేయాలంటే కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్, తర్వాత కంట్రోల్ ఎక్స్ అయిపోయింది. ఇది. సో మనమైతే మోడిఫికేషన్ చేసాం. మోడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాను భాను ఇప్పుడు ప్రొసీడ్ అని చెప్పా. అప్పుడు మళ్ళీ మోడిఫికేషన్ అంతా చేసేసా, నువ్వు ప్రొసీడ్. సో ఇక్కడ దీని నుంచే డూప్లికేట్ సెషన్ అని కొట్టండి, ఇలాగా కొట్టినప్పుడు లాగిన్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వండి డైరెక్ట్గా. ఎలాగా, భాను అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్. అరే, మోడిఫికేషన్ చేసినా కూడా భాను ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ టు ది సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాడు. అగైన్ భాను పిచ్చి పెట్టి మళ్ళీ దీన్నే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాడు మనకే. అప్పుడు మనం ఏం చేస్తాం,
నో నో నో, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, చెక్ వన్ మోర్ టైం. నో 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 బాస్, నాకు ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్, ప్లీజ్ హెల్ప్ మీ అని మళ్ళీ మెసేజ్ ఇచ్చాడు. టెన్షన్ పడతా. అప్పుడు మళ్ళీ ఏం చేసాం, ఇక మళ్ళీ నాకు ఎస్ ట్రబుల్ షూట్. మళ్ళీ ట్రబుల్ షూట్ అంటే ఎవరు నాకేం తెలియదే. అప్పుడు మళ్ళీ లైనెక్స్ని అడిగా. ఏమని, అమ్మా లైనెక్స్, నువ్వు చెప్పిన విధంగానే ఎస్ ఆ ఫైల్లోకి వెళ్ళాను, ఓకే, మాడిఫై చేశాను, రైట్ రైట్, మాడిఫై చేసేసా, ఫైల్లోకి వెళ్ళా, మాడిఫై చేసా, సేవ్ కూడా చేసా, ఎస్ ఎస్. మరి ద యూజర్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ రెస్పెక్టివ్ మిషన్, వై, వాట్ హ్యాపెండ్ అని చెప్పి అడిగా మళ్ళీ ఎవరిని, లైనెక్స్ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది, నాయనా నువ్వు ఫైల్లో తయారు చేసిన అంటే చేసిన మోడిఫికేషన్స్ అన్నీ ఐ హ్యావ్ నాట్ ఎట్ రిసీవ్డ్ సో ఫార్, నా దగ్గరికి రాలా, అసలు నేను రిసీవే చేసుకోవాలా, హౌ కెన్ ఐ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ అని చెప్పింది ఎవరు, లైనెక్స్. ఓకే, అంటే ఈ మోడిఫికేషన్స్ అన్నీ లైనెక్స్కి రిఫ్లెక్ట్ అవ్వాలా. ఎస్ ఎస్, లైనెక్స్ డజంట్ నో ఎనీథింగ్. నువ్వు యూజర్ని తయారు చేసావని కానీ యూజర్స్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయమన్న విషయం కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం, ఎక్కడ, లైనెక్స్కి రిఫ్లెక్ట్ అవ్వటంలా. మరి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలా అని అడిగా మళ్ళీ నేను. ఎస్, అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏం లేదు, ఎస్ నువ్వు ఎస్ ఎస్ హెచ్డి ఏదైతే ఉందో, అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మోడిఫికేషన్ ఆర్ అప్డేషన్స్ దట్ మస్ట్ బి ఎస్ రిఫ్లెక్టెడ్, అదర్వైజ్ నాకు అర్థం కాదు కదా అని చెప్పింది. అప్పుడు ఏం చేయాలా, ఏం లేదు, హెచ్డి అనేది ఎస్, దానిని నువ్వేం చేయాలంటే రీస్టార్ట్ చేసి పడేసి అని చెప్పింది. రీస్టార్ట్ అంటే మనం ఎప్పుడైనా సరే రీస్టార్ట్ ఎప్పుడు చేస్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో మన ల్యాప్టాప్లో ఆర్ మన మొబైల్స్లో యాప్స్ అవన్నీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన వెంటనే రీస్టార్ట్ చేయాలా, ఎందుకు, ఆ డైరెక్ట్గా అప్డేట్ అవ్వడానికి. ల్యాప్టాప్స్లో కూడా కొన్ని సందర్భాల్లో రీస్టార్ట్ జరగాల, ఎందుకు, అవన్నీ రిఫ్లెక్ట్ కావటానికి. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా చేసిన మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వడానికి ఎస్, ఎక్కడ చేసాం మనం, హెచ్డి. సో దీన్ని మనం రీస్టార్ట్ చేసి పడేసేయాల. అంటే ఇది ఒక సర్వీస్ మాదిరిగా మనకు పనిచేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. అది రీస్టార్ట్ చేసిన వెంటనే ఎస్, మనకి అక్కడ యూజర్ లాగిన్ అవ్వటం ఈజీగా ఉంటుంది, యూజర్ లాగిన్ అవుతాడు. అదర్వైజ్ యూజర్ లాగిన్ అవ్వలేడు. లైనెక్స్కి ఈ భాష ఈ ప్రాసెస్ తెలియదు అనమాట. అందుకోసం ఎస్ ఒక సర్వీస్ మాదిరిగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం అర్జెంటుగా. ఎస్ ఎవరిని, ఎస్హెచ్డిని. ఎస్ ఎలాగా, ఇది చూడండి, ఎస్ హెచ్డి, ఓకే, రీస్టార్ట్. అంటే ఆ ఫైల్ని ఏదైనా సరే మనం రీస్టార్ట్ చేసామనుకోండి, ఆ సర్వీస్ని ఏదైనా సరే మనం ఎప్పుడైతే రీస్టార్ట్ చేసేసామో ఆ ఫైల్లో చేసిన మోడిఫికేషన్స్ అన్నీ కూడా లైనెక్స్కి అప్డేట్ అయిపోతాయి అనుకోండి, అంతే. మరి ఏదైనా ఒక సర్వీస్ అయినా ఇది కూడా ఎస్హెచ్డి అనే సర్వీసే. ఈ సర్వీస్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉండాలి, నడవకపోతే అవతల యూజర్స్ లాగిన్ అవ్వలేరు అనమాట. ఎస్హెచ్డి ఈజ్ అ సర్వీస్ విచ్ ఈస్ రన్నింగ్ ఆన్ 24/7 365 days ఇన్ అవర్ సర్వర్, ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, అందుకోసమే డి ఇచ్చాడు. డి అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్లో ఇది నడుస్తూ ఉంటుంది మనకు సంబంధం లేకుండా. డి అంటే ఏంది, డెవిల్, దెయ్యం, డీమెన్ అని అర్థం. డీమెన్ అంటే దెయ్యం. అంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చాలామంది చదువుతున్నప్పుడు దెయ్యంలాగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చదువుతూనే ఉంటాడు. అట్లాగే ఇది కూడా 24/7 కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అందుకోసం డీమెన్ అన్నాడు. డి, అంతే, ఇది సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ని మనం స్టార్ట్ చేస్తే గానీ అక్కడ లైనెక్స్ యూజర్స్ ఎస్ డైరెక్ట్గా లాగిన్ అవ్వలేరు. అది లైనెక్స్ చెప్పింది, హెచ్డి. మరి ఏదైనా ఒక సర్వీస్ అనే దాన్ని స్టార్ట్ చేయాలంటే లైనెక్స్ ఒక కమాండ్ చెప్పింది. ఆ లైనెక్స్ ఇచ్చిన కమాండ్ పేరే సర్వీస్. సర్వీస్ అనే కమాండ్ తోటి ఏదైనా ఒక సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు మనం. ఎక్కడ, లైనెక్స్లో. ఆ పేరు సర్వీస్. సర్వీస్ అని రాసి ఎస్ఎస్హెచ్డి రాసి రీస్టార్ట్ చేస్తావా చేసేయి, స్టాప్ చేస్తావా చేసేయి, స్టేటస్ చెక్ చేస్తావా చేసేసేయి. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఒక సర్వీస్ని. లైనెక్స్లో ఏదైనా ఒక సర్వీస్ని స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, ఇలా అన్నమాట. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఒక సర్వీస్ని. బట్ ఆ సర్వీస్ని స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా లైనెక్స్ ఒక కమాండ్ ఇచ్చింది, ఒక యూటిలిటీ ఇచ్చింది. ఆ యూటిలిటీ పేరే కమాండ్ ఆర్ యూటిలిటీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని పేరే SCRVIC, సర్వీస్. ఈ సర్వీస్ అనే యూటిలిటీ కమాండ్ ఉపయోగించి ఐ కెన్ స్టాప్ మై సర్వీస్.
ఐ కెన్ స్టార్ట్ మై సర్వీస్, ఐ కెన్ రీస్టార్ట్ మై సర్వీస్, ఐ కెన్ చెక్ ద స్టేటస్ ఆఫ్ మై సర్వీస్. సర్వీస్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే యూజర్స్ అక్కడ లాగిన్ అవ్వగలరు. ఈ సర్వీస్ స్టాప్ అయిపోయిందా, యూజర్స్ లాగిన్ అవ్వలేరు. ఏదైనా మోడిఫికేషన్ చేసామా, జస్ట్ రీస్టార్ట్ చేయి అంతే. అప్పుడు రీస్టార్ట్ చేస్తే అందరికీ లాగిన్ యాక్సెస్ వస్తుంది. అప్పుడు మొత్తం రీస్టార్ట్ చేసిన తర్వాత ఇవంతా కూడా రిఫ్లెక్ట్ అవుతాయి లైనక్స్కి. అందుకోసం రీస్టార్ట్ చేయాలి, అదర్వైజ్ లైనక్స్కి రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట. ఇది ఒక ప్రాసెస్. సర్వీస్ కమాండ్ పేరేంది, సర్వీస్. అంటే ఈ సర్వీసే కాకుండా మరొక కమాండ్ కూడా ఉంది, దాని పేరే సిస్టమ్ సిటిఎల్. ఈ కమాండ్ కూడా ఉంది, యూటిలిటీ కూడా ఉంది. సిస్టమ్ సిటిఎల్ అన్నా సర్వీస్ అన్నా రెండు ఒకటే. అయితే సర్వీస్ అనేది ఏమంటే ఓల్డ్ వర్షన్ లైనక్స్ కమాండ్, సిస్టమ్ సిటిఎల్ అనేది ఏంటంటే న్యూ వర్షన్ లైనక్స్ కమాండ్. రెండు ఒకటేనా, రెండు ఒకటే. యూ కెన్ స్టార్ట్, యూ కెన్ స్టాప్, యూ కెన్ చెక్ ద స్టేటస్ ఆఫ్ ద సర్వీస్ బై యూజింగ్ సిస్టమ్ సిటిఎల్, SYSTS, సిస్టమ్ సిటిఎల్. సర్వీస్ అనేది కూడా కమాండ్లే సేమ్. అయితే సర్వీస్ అనేది ఓల్డ్ వర్షన్లో వచ్చిన కమాండ్, సిస్టమ్ సిటిఎల్ అనేది న్యూ వర్షన్లో వచ్చిన కమాండ్. న్యూ లైనక్స్ వర్షన్స్ ఉంటాయి కదా అట్లా. మరి ఓల్డ్ వర్షన్లో వచ్చిన సర్వీస్ అనే కమాండ్ పనిచేస్తుందా, పనిచేస్తుంది. న్యూ వర్షన్లో వచ్చిన కమాండ్ పనిచేస్తుందా, పనిచేస్తుంది. సిస్టమ్ సిటిఎల్ దాని పేరు. ఎలాగైనా మీరు ఉపయోగించి చేయొచ్చు, సిస్టమ్ సిటిఎల్ ఆర్ సర్వీస్. సో కాబట్టి చూడండి, సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి నేను సర్వీస్ని రీస్టార్ట్ ఎట్లా చేయాలా, ఏం సింపుల్, ఇట్లా ఇలా రాసి చూడండి. సర్వీస్ అని రాసి SHD రీస్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, చూసారా, సర్వీస్ కమాండ్ ఉపయోగించినా సరే అది కొత్త, ఇది న్యూ కమాండ్స్లోకి రీడైరెక్ట్ అయిపోయింది. అదనమాట సిస్టమ్ సిటిఎల్ అంటే. ఏం లేదు, సిస్టమ్ సిటిఎల్ అన్న సర్వీస్ అన్న ఒకటే, రెండు ఒకటే కమాండ్స్, రెండు ఒకటే యూటిలిటీస్ టు స్టార్ట్ ద సర్వీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇదంతా. ఎస్, ఈ క్లాసే ఇంపార్టెంట్ రియల్గా చెప్పాలంటే. రైట్, అంటే సింపుల్గా మనం నేర్చుకుంటే మర్చిపోమని చెప్పి నేను ఈ యాంగిల్లో చెప్తున్నా. రైట్, ఓకే. సో సర్వీస్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు భాను స్టోరీ చూద్దాం. భాను అప్పుడు ఆయన ఎక్కడున్నాడు, మళ్ళీ భాను, ఎస్, మళ్ళీ పట్టి. ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, తీసి పడేసాయి పట్టి. ఎస్, దీన్ని తీసేసేయండి, ఎర్రర్ వచ్చింది కదా, పట్టి ఓకే. తర్వాత పట్టిలోకి వెళ్ళిన తర్వాత IP అడ్రస్, కాఫీ IP అడ్రస్. సార్ మీరు పోర్ట్ నెంబర్ కాపీ చేయటం లేదే, ఇదిగో పోర్ట్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఎస్, మరి సర్వర్ పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ పాస్వర్డ్ వచ్చేసి ఇది. ఓకే, ఓపెన్. ఎస్ ఫ్రెండ్స్, లైన్లో ఉన్నారా? ఆ? ఉన్నారుగా. ఇప్పుడు లాగిన్ యాజే ఉంది. లాగిన్ యాజ్ ఏం చేయాలి ఇప్పుడు మనం, BHA బాను, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంత, 123, ప్రెస్ ఎంటర్ బటన్. అంతే, అయిపోయింది. సో భాను యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు. ఎస్, ఇక్కడి నుంచి ఇక నువ్వు ట్రై చేస్తావు. ఎస్, ఇప్పుడు భాను యూజర్కి ఇచ్చిన ఫోల్డర్ పేరేంది, భానునే. చెక్ చేయాలంటే PWD భాను, అంటే భాను యూజరు ఎస్ ఉన్నాడు. ఓకే, భాను యూజర్ ఉన్నాడు. యూజర్తో పాటు అతనికి ఇచ్చిన ఫోల్డర్ కూడా ఉంది ఇక్కడే, భాను, ఎస్. ఓకే, ఇట్లా అనమాట. అయితే ఇది ఇలాగా చాలామంది యూజర్స్ సర్వర్స్లోకి లాగిన్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మీద పనిచేస్తూ ఉంటారు ఇట్లా. అయితే రూట్ యూజర్ అనే వ్యక్తికి చెప్పాను కదా, చాలా యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అనే కమాండ్ కొట్టేసామనికి ఇక్కడ రూట్ యూజర్లో, చూసారా, ఎవరెవరు యూజర్స్ రన్నింగ్ అవుతున్నారు, ఏమేం చేస్తున్నారో మొత్తం తెలిసిపోతా ఉంది. లాగిన్ ఎప్పుడయ్యాడు, ఐడిల్ టైం ఎంత, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అసలు ఏమేమి చేస్తున్నాడు మొత్తం టోటల్గా. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, డబ్ల్యూ అనే కమాండ్. అదే కాకుండా హూ అనే కమాండ్ కూడా ఉంది. హూ కమాండ్ ప్రెస్ చేసినా కూడా అసలు భాను అనే యూజరు ఎప్పుడు లాగిన్ అయ్యాడు,
అనా ఏ సర్వర్ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడో కూడా తెలుసు. ఏ ఐపీ అడ్రస్ నుంచి మనం వెంటనే ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు బాను అని. డబ్ల్యూ డబ్ల్యూ కమాండ్ ఎలాగా. ఆ తర్వాత అదే కాకుండా యూజర్స్ అని ఉంటుంది. యూజర్స్ అని ప్రెస్ చేసామనుకో, చూసావా, బాను యూజర్ ఉన్నాడు, ఈసీ2 యూజర్ కూడా ఉన్నారు, లాగిన్ అయిపోయి ఉన్నారు వీళ్ళందరూ అని అర్థం. బాను లాగిన్ అవ్వకుండా ఎస్ బాస్ ఐఎమ్ వర్కింగ్ అన్నాడు అనుకో, పట్టుకుంటారు ఇక్కడ వెంటనే. ఎందుకంటే లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతున్నాడు బాను. లైనెక్స్ మిషన్లోకి అతను హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, ఎస్ ఇండియాలో ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎక్కడి నుంచి లాగిన్ అయినా సరే, ఎస్ నాకు ట్రేస్ అవుట్ చేయటం ఈజీ. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లినక్స్. చెప్పాం కదా, ట్రేసింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇదే ట్రేసింగ్ విండోస్లో చేయాలంటే 1 మంత్ పట్టిద్ది. ఇక్కడైతే ఒక్క సెకండే, జస్ట్ కమాండే, ఒక కమాండ్ ప్రెస్ చేస్తే చాలు, లోపల ఏ సర్వర్లో ఎవరు లాగిన్ అయ్యారో తెలిసిపోతా ఉంది. డైరెక్ట్ అటాక్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లినక్స్ ఫర్ దేర్ డెవలప్మెంట్ వర్క్ ఆర్ టెస్టింగ్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ద వర్క్ ఇట్ ఈస్. ఓకే. సో ఇప్పుడు ఈయన బాను చేసిన టాస్క్ అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎక్కడ? రూట్ యూజర్గా. సపోజ్ బాను ఇప్పుడు వచ్చేసాడు. వచ్చేసి బాను ఈజ్ ఏ జావా డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్ ఆర్ సమ్ అదర్ టెస్టింగ్, ఏదైనా సరే అతను ఏదో రాస్తున్నాడు, రైట్. అప్పుడు మనం ఏం చేసామంటే, ఇక్కడ బాను ఉన్నాడు. బాను అనే వ్యక్తి ఎస్ జస్ట్ టచ్ ఫైల్ 1 రాశాడు అనుకో. బాను అనే వ్యక్తి టచ్ ఫైల్ 1 రాశాడు. టచ్ జావా అని రాశాడు, జావా ఫైల్ అని. ఎస్. ఓకే. ఇదంతా ఎంటీ ఫైల్సే, కంటెంట్ ఏం లేదు. బాను ఏమో కంటెంట్ ఉంది, ఎక్సలెంట్గా వర్క్ చేస్తాను అని చెప్తున్నాడు. బట్ బాను నో వర్కింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. బట్ అప్పుడు ఏం చేయాలా? ఎస్, రూట్ యూజర్ రూట్ యూజర్ జస్ట్ బాను అనే ఫోల్డర్లోకి లాగిన్ అయిపోయి, అసలు బాను యూజర్లోకి లాగిన్ అయిపోయి, అసలు బాను అసలు ఆ ఫైల్స్లో ఎలాంటి కంటెంట్ రాస్తున్నాడో చెక్ చేయవా అని చెప్పాను నేను. అప్పుడు నేనేం చేయొచ్చు? నా పేరు ఏంది? రూట్ యూజర్. ఐ కెన్ కంట్రోల్ ఆల్ ద యూజర్స్. అప్పుడు నేనేందంటే SU-BHANU స్విచ్ యూజర్. ఏ యూజర్లోకి? బాను యూజర్లోకి స్విచ్ అవుతున్నా నేను. SU-BHANU బాను స్విచ్ యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. అరే, రూట్ యూజర్ అయిన నేను బాను యూజర్లోకి స్విచ్ అయిపోయా. ఇప్పుడు బాను వర్క్ అంతా ఇప్పుడు మళ్ళీ నేను నేర్చుకుంటా. బాను ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఆయన ఎక్కడున్నా సంబంధం లే నాకు. ఐ కెన్ యాక్సెస్ ద బాను యూజర్ ఫోల్డర్ ఆల్సో. చూసావా, బాను యూజర్ని యాక్సెస్ చేశాను, బాను యూజర్ ఫోల్డర్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఏది? పీడబ్ల్యూ కొట్టండి మీరు కావాలంటే. పీడబ్ల్యూడి, అదిగో బాను ఫోల్డర్లోకి వచ్చేసాను నేను. నేను అసలు యాక్చువల్గా ఈ స్క్రీన్లో రూట్ యూజర్ నేను, కానీ బాను యూజర్లోకి వచ్చా, బాను ఫోల్డర్లోకి వచ్చేసా. అసలు బాను యూజర్ ఫోల్డర్లోకి వచ్చి అక్కడ ఎల్ఎస్ టైప్ చేస్తే అదిగో ఫైల్ 1 కనపడింది, జావా కనపడింది, రైట్. ఇప్పుడు ఈ జావాలో ఏదైనా కంటెంట్ ఉందో చెక్ చేసుకోవాలంటే క్యాట్ అని కొడితే ఏమైంది? జావా ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే కావాలా, రైట్. ప్రెస్ ఎంటర్ బటన్. కంటెంటే లేదే. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే బాను యు ఆర్ నాట్ వర్కింగ్. జస్ట్ సింపుల్గా వస్తున్నాం వెళ్తున్నాం అంతే. వెంటనే ట్రేస్ అవుట్ చేస్తాం, ఒక్క సెకండ్ పని అది అంతే. సో ఈ విధంగా మనం ఏ యూజర్. కోడ్ అనేది వాళ్ళు ఇప్పుడు యాజ్ ఎ డాట్ నెట్ డెవలపర్ నేను విజువల్ స్టూడియోలో కోడ్ రాస్తాను, అది ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు వీళ్ళు? విజువల్ స్టూడియోలో మీరు రాసినప్పుడు ఒక ఫైల్లో సేవ్ చేస్తారు కదా, అవును. ఆ ఫైల్లో మీరు ఎక్కడైతే ఫైల్లో రాయమని చెప్తామో మేము, ఆ ఫైల్లో మీరు రాస్తారు, ఆ ఫైల్లో నేను ట్రేస్ అవుట్ చేస్తాను. జావా వాళ్ళకి జావా ఫైల్లో అని రాస్తాం. ఇప్పుడు విజువల్ స్టూడియోలో కోడ్ ఉంటుంది, రాస్తారు, మీరు సేవ్ బటన్ నొక్కుతారు కదా విజువల్ స్టూడియోలో. మ్మ్. మ్మ్. ఆ సేవ్ బటన్ కొట్టినప్పుడు ఎక్కడ సేవ్ అవుతుంది అది? సమ్వేర్. సమ్వేర్ ఎక్కడో నేను ఇస్తాను మీకు ముందుగానే. ఎస్, యు ఆర్ కనెక్టింగ్ విజువల్ స్టూడియో, బట్ యు ఆర్ రైటింగ్ కోడ్ ఇన్ ద విజువల్ స్టూడియో, బట్ స్టోరింగ్ ఈజ్ సమ్వేర్. సమ్వేర్ అంటే ఎక్కడ? సర్వర్లోనే నేను ఒక ప్లేస్ ఇస్తా, నేను ఒక మ్మ్. డైరెక్టరీ ఇస్తా. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ ఏందో నేను చెప్తాను మీకు. ఎస్, ఆ ఫైల్ ఏందో నేను చెప్తాను, అది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఓకే. అయినా వస్తుంది అది. ఎస్, యూ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ డేటా, యూ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ కోడ్ బై డిఫరెంట్ డెవలపర్స్. డైరెక్ట్గా చెప్పాలంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే విజువల్ స్టూడియోలో రాసిన కోడు అదంతా కూడా మనం
డైరెక్ట్గా మీరు గిట్హబ్లోకి పుష్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ లోకల్గా మీరు స్టోరేజ్ చేసుకుంటారు. ఆ లోకల్ స్టోరేజ్ని నేను సెర్చ్ చేసుకుంటాను, నా ఇష్టం అది. అట్లా మీ మీ ఓకే. యూజర్లోకి లాగిన్ అయ్యి. బట్ ఎనీవే అల్టిమేట్ థింగ్ ఈజ్ వాట్, యు ఆర్ డైరెక్ట్లీ పుషింగ్ ద కోడ్ ఇన్ టు గిట్హబ్ రిపాజిటరీ. వై? గిట్హబ్ రిపాజిటరీలో పుష్ చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాసెస్ జరిగింది. కానీ లోకల్లో ఉన్నంతసేపు నేను చూసుకుంటా, చెక్ చేసుకుంటా, నా ఇష్టం అది. ఎస్, అంటే వీఆర్ మెయింటైనింగ్ ద కోడ్ లోకల్లీ యాజ్ వెల్ యాజ్ రిమోట్లీ. రెండు ప్లేసుల్లో కోడ్ ఉంటుంది మనకి, రెండు ప్లేసుల్లో. కోడ్ అనేది లైనక్స్ లో రాయం కదా, అంటే లైనక్స్లో మనం ఓన్లీ. రాయం. నో నో నో. లైనక్స్ సర్వర్లో అవన్నీ ఇంటిగ్రేట్ చేసి కనెక్ట్ అవుతాం అంతే. ఓకే. బట్ సర్వర్ ఈజ్ నీడెడ్, రైట్? సర్వర్ లేకపోతే అవ్వదు కదా ఏదైనా. అవును సార్. సర్వర్ లేకపోతే అవ్వదు ఏది కూడా. అంటే మీకు ఇదంతా ఓకే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనం ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు మనం రాసిన కోడ్ని ఎక్కడి నుంచైనా, ఏ ప్లేస్ నుంచైనా లైనక్స్ సర్వర్లోకి కనెక్ట్ అయితే. ఎందుకంటే మీరు లైనక్స్లో పనిచేస్తుంటున్నప్పుడు అని చెప్తున్నాను నేను అట్లా. ఓకే. మీరు ఏ వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేశారో తెలియదు కానీ లైనక్స్ సర్వర్, లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసినప్పుడు ఎస్, తప్పకుండా మీరు ట్రేస్ అవుట్ అవుతారు. వెదర్ యు ఆర్ లాగిన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. అంటే సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ టూల్స్ కూడా మనం ఉపయోగిస్తాం. స్ప్లంక్ ఉంది, స్ప్లంక్ ఐడియా ఉందా మీకు? స్ప్లంక్, లేదు సార్. ఎస్పి స్ప్లంక్, వెరీ వెరీ కాస్ట్లీ టూల్. ఈ టూల్లో ఎంతమంది యూజర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ టూల్లో మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు కంపెనీలో. అంటే స్ప్లంక్కి ఇవన్నీ సర్వర్లు కాన్ఫిగర్ చేసి పడేస్తారు. అట్లా అదొక మోడల్ మళ్ళీ చెక్ చేసుకోవడానికి. నేనేంటంటే జనరల్ ప్రొసీజర్ నార్మల్ నార్మల్ వేలో చెప్తున్నా మీకు, ఇలా ఉంటుంది. లైనక్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ ఆల్సో యూజ్ థర్డ్ పార్టీ టూల్స్ టు ట్రేస్ అవుట్ ఎవ్రీథింగ్. మొత్తం లాగిన్ లాగౌట్ యాక్సెస్ మొత్తం తెలుసుకోవచ్చు అక్కడ. ఎస్, ఇట్లా కూడా తెలుసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? సో మీరు యూజర్లో ఇక్కడ ఉన్నారు, బాను యూజర్. అర్థమైందా మీకు? అంటే మీరు .NET రిలేటెడ్ థింగ్స్లో వర్క్ చేశారు మీరు, అందుకోసం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెనెక్స్ డాట్ నెట్. ఎప్పుడు వాడలేదా? లినక్స్ ఇదే ఫస్ట్ టైం. యా యా, ఓకే ఓకే, గుడ్, అంటే అర్థమవుతుంది. కొన్ని టూల్ కొన్ని కమాండ్స్ తెలుసు, టూల్స్ ఎస్ ఎస్, రైట్, ఓకే. ఎంత డెప్త్. అవునవునులేండి, అవును. చెప్తాను. విజువల్ స్టూడియో కోడ్ సపరేట్గా ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో కోడ్ రాసి ఎలా చేయాలనేది మొత్తం నేర్పిస్తాను మీకు. విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం, సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేసి కోడ్ ఎలా రాస్తాం అది కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. అంటే మనమైతే డెవలపర్ అయితే కోడ్ అవన్నీ చెక్ చేసి రాసుకుంటారులే కానీ మనకైతే అవసరం లేదు. నేను అయితే దాన్ని కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. విజువల్ స్టూడియో ఓకే సార్. కోడ్ మొత్తం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎక్కడికి ఎలా కనెక్ట్ అవుతున్నాం ఏమని మొత్తం చెప్తాను. ఎందుకంటే మన స్క్రిప్టింగ్ అనేది కూడా రాస్తాం కదా, సెల్ స్క్రిప్ట్, తర్వాత అవును. యామిల్ స్క్రిప్ట్ అని అవన్నీ ఎక్సలెంట్గా మనం యామిల్ స్క్రిప్ట్ రాస్తాం. యామిల్ స్క్రిప్ట్ ఎలా రాయాలో కూడా నేను నేర్పిస్తాను అట్లా. అలాంటప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్లోనే అవన్నీ చేపిస్తాను. ఇప్పుడు టెరాఫామ్లో ఓకే. కూడా స్క్రిప్ట్ రాయాలి మనం. టెరాఫామ్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా సర్వర్లు తయారు చేసే టూల్ అది. ఆ స్క్రిప్ట్ అనేది మనం రాయాలి టెరాఫామ్కి, టెరాఫామ్కి అర్థమైన భాషలో. అట్లాగే ఓకే. అవన్నీ నేర్చుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది, వస్తుందిలేండి, మీకు ఇబ్బంది లేదు. ఓకే. ప్రజెంట్ మాత్రం ఇలాగ ఆలోచన చేయండి, ఇట్లా జరుగుతుందని ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్లో ఏ వ్యక్తి యూజర్లోకైనా సరే రూట్ యూజర్ మాత్రమే, వేరే యూజర్ వెళ్ళలేడు మళ్ళీ. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ లెనెక్స్ అనే వ్యక్తి రూట్ యూజర్కి 100% లిమిటెడ్, 100% యాక్సెస్ ఇచ్చేసాడు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ యూజర్లోకైనా లాగిన్ అవ్వచ్చు, ఏ యూజర్ ఫోల్డర్ అయినా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఎవరిచ్చారు? దట్ వాజ్ గివెన్ బై లైనెక్స్. సో మిగతా వాళ్ళకి లేదా సార్? ఎస్, మిగతా వాళ్ళకి ఎట్లా ఇవ్వాలో కూడా నేను చెప్తా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా రూట్ యూజర్ లాగే యాక్టింగ్ చేయొచ్చు. ఎలా, ఎట్లా చేయాలి, అది ఎలా, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అలాగా అనేది నేను చెప్తా. మళ్ళీ వేరే సబ్జెక్ట్ అది, వస్తుంది నిదానంగా అన్నీ వస్తాయి. కొంచెం ఇప్పుడు వరకు అయితే మీకు అర్థమైందా? అంటే కొంచెం డిఫికల్ట్ ఏమైనా ఫీల్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ? యూజర్స్ లేదు సార్. లేదు కదా, యూజర్స్ని తయారు చేయటం, యూజర్స్కి పాస్వర్డ్ అసైన్ చేయటం, యూజర్స్ లాగిన్ ఎట్లా అవ్వాలో కూడా మీకు ప్రాసెస్ అర్థమైందా? యూజర్స్ ఎలా? అర్థమైంది. అర్థమైంది సార్. యా యా, ఓకే ఓకే, ఇక్కడ వస్తూనే ఉంటుంది మీకు, నో ప్రాబ్లం, చక్కగా. ఆ, అది అవుతుంది, అవి కూడా ఆ సబ్జెక్ట్ మొత్తం వస్తుంది డైరెక్ట్గా.
ఇప్పుడు యూజర్స్ తయారు చేయటం, యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్స్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయటం, ఇది టాస్క్, మన ముందున్న టాస్క్. యూజర్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ ఎస్ఎస్హెచ్డి ఫైల్ ఓపెన్ చేయాలా. నేను నోట్స్ రాసిస్తానులే, మీకు ల్యాబ్ నోట్స్ ఇస్తాను. ఎస్ఎస్హెచ్డి కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేయాలా. అంటే నోట్స్ మీకు రాసి నేను ఇస్తాను, ఇప్పుడు రాయకపోయినా నేను నోట్ ప్యాడ్లో నోట్స్ మొత్తం రాసి మీకు డైరెక్ట్గా స్టెప్స్ మీకు ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఇచ్చేస్తాను, ఓకే. డైరెక్ట్గా వాట్సాప్ చేస్తాను అందరికీ. లైనక్స్ ఇప్పుడు ఏదైతే స్టెప్స్ ఉందో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అదంతా కూడా నేను రాసి మీకు ఇచ్చేస్తా ఇప్పుడే. అంటే మీకు ఇక చాలా టైం అయిపోతుంది కాబట్టి. ఎస్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఎంతవరకు క్లారిటీ వచ్చిందా డైరెక్ట్గా? ఎస్. ఇప్పుడు మనం భాను అనే ఫోల్డర్లో ఉన్నాం. భాను అనే ఫోల్డర్లో అదిగో టచ్ పైథాన్ రాసామనుకోండి, ఎల్ఎస్ రాస్తే డైరెక్ట్గా ఇదిగో పైథాన్ వస్తుంది. మళ్ళీ ఇదే పైథాన్ ఫైలు అక్కడ కనిపిస్తుంది, కావాలంటే చూడండి ఎక్కడ, రూట్ యూజర్లో. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, ఎందుకంటే భాను యూజర్లో ఎస్, ఇదిగోండి ఇట్లా పైథాన్ వచ్చేసింది. అంటే ఆటోమేటిక్గా అప్డేషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు రూట్ యూజర్గా ఉన్న నేను భాను అనే యూజర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్, అప్పుడు ఈఎక్స్ఐటి అంతే, ఆర్ లాగౌట్, ఏదైనా సరే లాగౌట్, లాగౌట్ అంతే, ప్రెస్ ఎంటర్ బటన్. అంటే భాను యూజర్గా నేను లాగౌట్ అయ్యాను అంతే. ఎస్. ఎవరు నేను? హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఎస్, అలాగా మీరు హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్, రైట్. ఇట్లా ఇప్పుడు ఇందాక మాత్రం భాను యూజర్నే, రైట్. రూట్ యూజర్ నుంచి కూడా బయటికి రావాలంటే సింపుల్, మళ్ళీ లాగౌట్, లాగౌట్ రూట్. అరే మళ్ళీ ఈసీ యూజర్ నుంచి కూడా బయటికి రావాలంటే ఎస్, లాగౌట్ కొట్టారనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా సెషన్ నుంచే లాగౌట్ అయిపోతారు మీరు. చూసారా? చూడండి, అది సెషన్ నుంచి లాగౌట్ అయిపోయారు. అట్లా మళ్ళీ అగైన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్, భాను ఉన్నాడు. భాను యూజర్ నుంచి సెషన్ నుంచి లాగౌట్ అవ్వాలంటే ఎస్,